హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గార్లిక్ చికెన్ ఫ్రై. చూడండి, ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. దానిలో 2-3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు వేసుకున్నాను. తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్ వేసుకున్నాను, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా తెల్లగా ఉండకూడదు, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఎందుకు అంటే ఆనియన్ అనేది తొందరగా మగ్గిపోయి కలర్ వచ్చేస్తాయి, అందుకోసమని నేను ముందుగానే వేసుకుంటాను. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అది ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ పచ్చిదనం అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో చికెన్ వేసుకొని చక్కగా కలుపుకొని కడాయి పైన క్యాప్ పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము చికెన్లో వేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసమని 2 దాల్చిన చెక్క ముక్కలు, 3-4 లవంగాలు, 3-4 మిరియాలు, 2 యాలకులు, 6-7 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కొబ్బరి పౌడర్, 2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకొని ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా వాటర్ లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్లో మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పొడిని చల్లుకొని ఒకసారి చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ప్రతి ముక్కకు పట్టాలి మనం వేసుకున్న పౌడర్ అనేది. అప్పుడే చికెన్ టేస్టీగా చక్కగా చాలా బాగుంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఇప్పుడు దానిపై నుండి మనము కొత్తిమీర, పుదీనా, 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.